ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎవరు మీరు? నన్నెందుకు అటాక్ చేస్తున్నారు? ఏసేంట్రా? ఏయ్ లేవరా, ఏయ్ లే. ఎవరు మీరు? ఏయ్ నన్ను చంపొద్దు. రే వదిలేండ్రా. రై 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 వెళ్ళండ్రా, వెళ్ళి పట్టుకోండి. ఒకసారి చెప్పండి. మీకు బుల్లెట్ కుమార్ తెలుసా? ఈ సిటీలో వాడు తెలియని మనిషే ఉండడమ్మా. చెప్పండి, మీకేం కావాలి? రేయ్ ఇటెళ్ళండ్రా మీరిద్దరు. నువ్వు ఎట్టెళ్ళు. రే రారా. అన్నా, ఆ బుల్లెట్ కుమార్ వాళ్ళ మెయిన్ అసిస్టెంట్ గురించి డీటెయిల్స్ కావాలి. కుమార్ గారు చచ్చాక ఇప్పుడు వాళ్ళంతా ఏ పని చేస్తున్నారో తెలీదమ్మా. పోనీ వాడేంటి అడ్రస్ తెలుసా? తెలీదమ్మా. రై రండి. దొరికాడా? లేదన్నా. రా. థ్యాంక్ యూ అండి. ఓకే అమ్మా. ఉన్న ఒక్క ఆశ కూడా పోయింది. ఇప్పుడేం చేయాలి? అమ్మ అంకాల పరమేశ్వరి, నేను నిర్దోషినని నిరూపించుకోవటానికి ఏ ఆధారం కనిపించడం లేదు. నువ్వే నన్ను నా కాపురాన్ని కాపాడాలమ్మా. అత్తయ్య చిన్నయ్య వాళ్ళని ఎదిరించి మరీ ఇంట్లో ఉంటున్నాను. ఒక పక్క అత్తయ్యను పిన్ని వాళ్ళ నుంచి కాపాడుకోవాలి, మరో పక్క బెయిల్ గడువు ముగిసేలోగా నేను హత్య చేయలేదని నిరూపించుకోవాలి. కానీ అది సాధ్యమయ్యే దారే కనిపించడం లేదు. రే రే పదండి పదండి.
ఈశ్వరి కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు వాడు దాని కంట్లో పడితే నా బతుకు బస్టాండే. రై, మీరు త్వరగా ఇటు వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి, పొండి పొండి. రై, ఎక్కడ రావాడు? చంపేశారా వాడిని? రే, వాడు చచ్చాడని చెప్పండి రా. వాడెక్కడ కనబడలేదు సార్, మొత్తం వెతికాం. ఈడియట్, సిగ్గులేదురా మాట చెప్పడానికి? ఆ రోజు వాడిని చంపుంటే ఇప్పుడు మనకి ఈ తలనొప్పి ఉండేదా? మీకు డబ్బులు ఇచ్చి మరి నేను టెన్షన్ కొనుక్కున్నట్టయింది. ఇప్పుడు వాడు ఈశ్వరి కంట్లో పడ్డాడనుకో, నేను జైలుకి వెళ్ళి చెప్పకూడి తినాలి. రై, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఆ ఈశ్వరికి దొరకముందే వాడు నాకు కావాలి. వెళ్ళండి, వెళ్ళి వెతకండి. వెళ్ళండి రా, వెళ్ళి వెతకండి. చెప్పండి. వాసుదేవ్ గారు, మనం అనుకున్న యాక్షన్ ప్లాన్ స్టార్ట్ చేశారా? ఏంటి స్టార్ట్ చేసేది? ఇప్పుడు దానికన్నా పెద్ద ప్రాబ్లం వచ్చి పడింది. ఏంటది? ఆ సంతోష్ గాడు బ్రతికే ఉన్నాడు. నీకు తెలిసిపోయిందా? నిజమా? నిజం. దొరికినట్టే దొరికి తప్పించుకున్నాడా రాస్కెల్. వాణ్ణి పట్టుకుంటే తప్ప నేను సేఫ్ అవను. వాడు ఈశ్వరికి కనబడితే ఈశ్వరి సేఫ్ అవుతుంది. అప్పుడు సుందరం నాకు దక్కడు. నో, అలా జరగడానికి వీల్లేదు. సుందరం నాకు కావాలి. వాసుదేవ్ గారు, మీరేం టెన్షన్ పడకండి. తప్పకుండా ఆ సంతోష్ దొరుకుతాడు. మీరిప్పుడున్న లొకేషన్ నాకు సెండ్ చేయండి. నేను అక్కడికి వస్తాను. వచ్చాక ఏం చేయాలో ప్లాన్ చేద్దాం. ఓకే. అన్నా, ఇక్కడ బుల్లెట్ కుమార్ వాళ్ళ మెయిన్ అసిస్టెంట్ గురించి తెలుసా? తెలియదండి. వాళ్ళని ఎందుకు చంపాలని చూస్తున్నారు? వాళ్ళని నేనేం అనలేదు కదా. బయటికి వెళ్దామా వద్దా? ఎక్స్క్యూజ్ మీ, మీకు బుల్లెట్ కుమార్ అసిస్టెంట్ వాళ్ళ ఇల్లు ఎక్కడో తెలుసా? తెలియదండి. నా ఏరియా ఇది కాదు. ఆయన ఇక్కడే ఎక్కడో. నాకేం తెలియదండి.